గాంధీ 1920 అంటే కొంచెం కొంచెం ఒక అడుగు డిబేట్ అయితే ఇటువైపు నేను 1920ల నాటికి 30ల నాటికి కులాంతర వివాహం చేసుకుంటే ఇది పాపము ఇట్లా చేయకూడదు అని చెప్పిన గాంధీనే 1944-45ల నాటికి ఇంకా 46 హైదరాబాద్లో విక్టరీ ప్లే గ్రౌండ్లో మీటింగ్ పెట్టిన నాటికి మీరు కులాంతర వివాహం చేసుకునేటట్లయితేనే నా దగ్గరికి ఆశీర్వాదానికి రండి, లేకుంటే వద్దు అన్నమాట నిజమేనా? 1915లో సౌత్ ఆఫ్రికాలో మేము భారతదేశంలో ఉన్న ఉన్నత కులాల వాళ్ళం, మీరు ఇంగ్లీష్ వాళ్ళు ఒకటే, మీరు ఇంగ్లీష్ వాళ్ళు మీరందరూ గొప్పవాళ్ళని, భారతీయులంతా ఒకటి కాదు, ఒక మాతో సమానం కాదని మీరు అనుకుంటున్నారు. అది తప్పు. భారతదేశంలో ఉన్న ఉన్నత కులాల వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఒకటి. భారతదేశంలో ఉన్న అడుగునున్న కులాల వాళ్ళు ఆఫ్రికాలో ఉన్న నల్లవాళ్ళు ఒకటి. ఆయన అవగాహనది. గాంధీకి 15 వరకు భారతదేశం తెలవదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తల్లితో పాటు తిరిగిపోయి గుడిలో కూర్చోవటమే. భారతీయులు ఎలా ఉంటారో ఆయనకు తెలవదు. ఇంగ్లాండ్లో చదువుకోవటానికి పోయి ఆ ఇంగ్లీష్ అసోసియేషన్లో తెలుగు మన ఇండియన్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర మీటింగ్లో పోయి కూర్చొని వింటుంటాడు. మీరు టంగుటూరి ప్రకాశం బయోగ్రఫీలో చూడండి, ఏమీ అర్థం కాదు ఆయనకు అన్నాడు. వచ్చి వింటుంటాడు, ఏమీ తెలవదు అని. ఎట్లుంటే ఎట్లా స్వాతంత్రం ఉంటే మంచిదే, అలా ఉండాలా, కానీ ఎట్లా ఉంటుంది ఏంటి అనే పద్ధతిలో ఉండవు. ఇంగ్లీష్ వాళ్ళకి చెంచాలాగానే ఉన్నాడు. ఇంగ్లీష్ వాళ్ళ కోట్ వేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడు. మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వాళ్ళతో పాటు సమానమే, ఇంగ్లీష్ వాళ్ళతో సమానం మనం అనేది ఆయన ఉద్దేశం. 1909, 10, 11లో హిందూ స్వరాజ్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయనకు అప్పుడు మార్పు వచ్చింది. భారతీయులంతా ఒకటి, వాళ్ళు ఒకటి అని రాసుకుంటూ ఇండియాకు వచ్చేటప్పుడు సీలో కూర్చొని, అది షిప్లో కూర్చొని రాసుకుంటూ వచ్చిండు. ఆ పుస్తకం గుజరాతీలో వచ్చింది, తర్వాత హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది. 15లో భారతదేశం మొత్తం తిరిగిండు. ఆయన రాగానే షిప్ యాడ్కు పోయి గోఖలే పిలిచిండు, నువ్వు సౌత్ ఆఫ్రికాలో బ్రహ్మాండమైన ఉద్యమం చేసినవు, రా కాంగ్రెస్లో గలువు అని చెప్పేసి గాంధీని పిలిచిండు. ఎయిర్పోర్ట్కు అదకు పోయి షిప్ యార్డ్కు పోయి బోల్డంతమంది జనం. నాకు అలా అంటే గాంధీ కులం విషయంలో ఆయన కులం ఉండాలని చాలా ఇప్పుడు మార్పు అవుతూ వచ్చింది. నేను చెప్పేది అది. తర్వాత తిరిగి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఎలా ఉంటుందని. అదే ఆయనే కాదు, 48లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఒక షెడ్యూల్డ్ కాస్ట్కు ఒక కమిషన్ వేశారు. కాన్స్టిట్యూషన్ ఒక కమిషన్ వేసింది. షెడ్యూల్డ్ కాస్ట్కి ఒకటి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఒకటి, స్త్రీలకు ఒకటి, ఒక కమిటీలు వేశారు. కమిటీలన్నీ తీసుకొచ్చి రిపోర్ట్ ఇస్తుంటాయి. ఈయన మన ఫస్ట్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ అందులో ఉన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ హిందువుల మీద పుస్తకాలు రాసిండు. హిందువులు బ్రహ్మాండమైన సమాజం, అంతా ఒకటే, హిందువుల్లో మంచి భక్తి ఎక్కువ, హిందువులు కలిసి బతికారు అనేటువంటి పుస్తకాలు రాసిండు. ఈ కమిటీలో ఉన్న తర్వాత దేశం అంతా తిరిగి వచ్చినాక ఇంత దారుణంగా మన వాళ్ళనే ఊరు బయట ఉంచినవా, వాళ్ళు అన్టచబుల్స్ అని అంటుకోకుండా బయట పెట్టినవా అని ఎవరన్నమాట? సర్దార్ ఇదే రాధాకృష్ణ ఆయన చూసిండు. అప్పుడు ఆయన తెలవదు, అంతా లండన్లో చదువుకుండా, లండన్లో పెరిగిన, లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు. ఆయన తెలవదు. తర్వాత ఆయన అభిప్రాయం మారిందా? మారిండు వెంటనే. షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ 35లో వచ్చింది. 35 వచ్చింది, కంటిన్యూ కావాలన్నాడు. సర్వేపల్లి కంటిన్యూ కావాలన్నాడు. అంబేద్కర్ అంటాడు, నేను కాన్స్టిట్యూషన్ మేకింగ్లోకి వచ్చిందే 35లో వచ్చిన షెడ్యూల్ కాస్ట్ నిలుపుకోవాలని నేను వచ్చిన, ఈ బ్రాహ్మణ పండితులు కూడా ఉండాలి అంతో నేను మాట్లాడే అవసరం లేకుండా వాళ్ళు ఒప్పుకున్నారన్నాడు. అదొక చర్చ. అట్లా ఇంత నడుస్తుంటే ఇప్పుడు ఈ చర్చ మొత్తం కమ్యూనిస్టులకు తెలియదుగా. ఓకే, కమ్యూనిస్టులు ఏమంటారు, మేము ఎలక్షన్లో పోము, 37లో మేము ఎలక్షన్ పోము, 47లో ఎలక్షన్ మేము పోము, అన్నిటికీ వ్యతిరేకమే, ఎడ్డం తడ్డంలాగా. అది భారతదేశం అర్థం కాలే, వర్గ సమాజం అర్థం కాలే, వర్గాలు ఎలా ఏర్పడ్డాయి అర్థం కాలే.
కులాలు ఎలా ఉన్నాయో అర్థం కాలే. ఈ రోజున ఎప్పటికి వాళ్ళకి అర్థం కాలే. మార్క్స్ మొట్టమొదలే 1853, 54, 55, 56, 57 వరకు, ఆ తర్వాత కూడా ఇంకా 2 ఏళ్ళు భారతదేశాన్ని చదవడం మొదలుపెట్టిండు ఇంగ్లాండ్లో కూర్చొని కార్ల్ మార్క్స్. ఇండియా గురించి ఏం చెప్పిండు ఆయన? మార్క్స్ ఏం చెప్పిండు? ఒక రాశాడు పత్రికలకి. ఆయనకి అప్పుడు బతుకుదెరువు నడవక అమెరికాలో ఒక పత్రిక వ్యాసాలు రాసుకున్నాడు తిండి కోసం. భారతదేశం మీద అప్పుడు డిమాండ్ ఉంది, వింటున్నారు భారతదేశం ఏంటి అనేది తెలుసుకుంటున్నారు అమెరికన్స్. వాళ్ళకి రాస్తున్నాడు ఆర్టికల్, భారతదేశం కుల సమాజం, భారతదేశం గోవుని పూజించుకుంటూ పూర్వకాలం నుంచి అదే గోవు, అదే హనుమాను, అలాగే ఉన్నారు, అలాగే కులాలతో ఉన్నారు. అందుకోసమని కమ్యూనిస్టులు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఉంది, ఏంటంటే మార్క్స్ ప్రకారంగా ప్రిమిటివ్ సొసైటీ, ఫ్యూడల్ సొసైటీ, క్యాపిటలిస్ట్ సొసైటీ, తర్వాత సోషలిస్ట్ సొసైటీ వద్దని చరిత్రను ఎలా విభజించాడు. ఇండియాకి అది అప్లై కాదన్నాడు క్లియర్గా. ఓకే, ఏంటి ఇండియా అంటే సిలేవు ఫ్యూడల్ గీడలు ఏమి లేదు, అంతా ఒకటే కుల సమాజం అంటాడు. ఏషియాటిక్ సిస్టమ్ అంటాడు, ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది అంటాడు. ఏంటి ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షను? కులం మీద ఆధారపడి ప్రొడక్షన్ నడుస్తుంది, లేబర్ మీద కాదు. ఏం పదప్రయోగము అది ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. మేము హిస్టోరియన్స్ మేము చదివినాం ఏషియాటిక్ ప్రొడక్షను. సో కాబట్టి భారతదేశానికి అయితే ఒకటి అక్కడ మేము ఒప్పుకుంది మార్క్స్తో, భారతదేశాన్ని వర్గ సమాజంగా చెయ్యటానికి బ్రిటిష్ వాళ్ళు అవసరం అన్నాడు. మార్క్స్ చెప్పిండే ఈ మాట. ఎందుకంటే కులాన్ని పోగొట్టుకోవటం వాళ్ళ చేత కాదన్నాడు. భారతీయులు కులం పోగొట్టుకోలేరు, వాళ్ళు కులం పోకపోతే అభివృద్ధి లేదన్నాడు మార్క్స్. కులం హడ్డిల్, ఆ కులాన్ని ఖతం చేయాలి. ఎవరు ఖతం చేస్తారు కులాన్ని? బ్రిటిష్ వాళ్ళే అన్నాడు. అయితే మేమందరం వ్యతిరేకిస్తాం, మేము మా చదువుల్లో అంతా వ్యతిరేకించడం. నేను ఈ మధ్యన రాసినప్పుడు కూడా డెమోక్రసీ మీద బుక్ రాసేటప్పుడు కలోనియల్ సిస్టమ్ కులం మీద ఆధారపడే నిర్మించబడది. బ్రిటిష్ వాడు కులాన్ని నిర్మూలించలే. బ్రాహ్మణులు ముందు చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. కింద వాళ్ళు అందరిని అట్లనే వదిలిపెట్టారు. తర్వాత ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ పెట్టి ఐసీఎస్ గీసీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు కొంతమంది మీరు చదువుకుంటే రాండి పరీక్ష రాయండి అని అట్లా కొంతమంది తీసుకొచ్చినారు. మరి కింద వాళ్ళకి ఏం చేయలే, లేకుండా వాళ్ళు ఏం చేసినారు? కమ్యూనల్ అవార్డు ఇచ్చినారు. ఏంటి ఆ కమ్యూనల్ అవార్డు? ముస్లిమ్స్కి వేరే, భూస్వాములకు వేరే, యూనివర్సిటీస్కి వేరే, సిక్కులకు వేరే సీట్లు. ఇట్లా కమ్యూనల్ అవార్డు అంటే అట్లా ఇలా అంటే భారతదేశం అనేటువంటిది ఒకటిగా ఉండడం కాదు వాళ్ళు చూసింది. కింద వాళ్ళకి ఏముంది? కింద వాళ్ళకి ఏమీ లే. అది అంబేద్కర్ పట్టుకోండు. మీరు అందరికీ ఇచ్చారు, మాకేది అన్నాడు. మాకేది ఇక్కడ? మేము అన్టచబుల్స్ ఉన్నాంగా. 1917లో డిప్రెస్డ్ క్లాస్ మూవ్మెంట్ పెట్టారు. కింద కులాలన్నీ కలిపి డిప్రెస్డ్ క్లాస్, అందులో అంబేద్కర్ పనిచేసాడు. ఒక మహారాష్ట్రలో ఒక జడ్జి ఉంటాడు, దాని ప్రెసిడెంట్ పేరు మర్చిపోయాను నేను. అంటే అందులో ఉన్న ఈ చేతి వృత్తుల వాళ్ళు, ఈ బీసీలు కింద ఉండే బీసీలు వాళ్ళు, ఎస్సీ వాళ్ళు అందరినీ కలిసి ఆర్గనైజ్ చేశారు. మేము మీ పాలనలో లేవు, మేము అడుగులు పడి ఉన్నాం అని ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత 31కి వచ్చిన తర్వాత ఏమంటే అన్టచబుల్ ఇష్యూ టేకప్ చేశాడు. సివియర్ ప్రాబ్లం అన్టచబుల్స్. ఈ అన్టచబిలిటీ పోవాలా ఈ దేశంలో, మీరే చెయ్యాలని అడిగాడు. మీరు ఎట్లా చేస్తారో చెయ్యండి అంటే, ఎట్లా చేయాలి చెప్పమంటే మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. మాకు రిజర్వేషన్ మిగతా వాళ్ళకి ఇచ్చావు, ముస్లిమ్స్కి ఇచ్చినావుగా, మరి మాకెందుకు ఇవ్వవు అంటే ఇచ్చారు. ఇది కూడా కొంచెం ఇక్కడ కూడా కొంచెం చెప్పాలి, మీ టైం మరి ఎక్కువ తీసుకుంటున్నా ఏమో. ఆ రిజర్వేషన్ ఇవ్వడాన్ని గాంధీ వ్యతిరేకించి పూనా ప్యాక్ట్ వ్యతిరేకించాడు. వచ్చిండుగా. ఎందుకు వచ్చిండు అది పూర్తిగా అర్థం కాదు మన అందరికీ. ఒక పెద్ద టర్ను పూనా ప్యాక్ట్, చాలా పెద్ద టర్ను. సో రిజర్వేషన్ వ్యతిరేకంగా ఫాస్ట్ ఉన్నాడు. అందరూ పిలిచి అంబేద్కర్ని పిలిచి, ముసలాయన చచ్చిపోతే నీకు చెడు పేరు వద్దాయి, నువ్వు మాట్లాడు ఆయనతోటి, ఆయన ఏం చెప్తాడో విను,
అందరూ చెప్పినారు. అందరూ చెప్పినాక నువ్వు తప్పు, నేను పోను, వాడు పోతే పోయిండు నాకేం అట్లా అనకు నువ్వు. అప్పటికే పెద్ద పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి ఎవరు? గాంధీ. అవును, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. అంబేద్కర్ కూడా అదే అంతే, ఆయన కూడా జాతీయ స్థాయి పెద్ద నాయకుడు ఎమర్జీ అయింది కదా అప్పటికే. అప్పటికి 37 తర్వాత నేషనల్ లీడర్ అయ్యిండు అంబేద్కర్. అంతకంటే ముందు ప్రాంతీయంగా అక్కడక్కడ పనిచేస్తూ వస్తున్నాడు, పని చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు 32లో అంబేద్కర్ గాంధీని కలిశాడు. ఇది చాలామందికి తెలవని విషయం. గాంధీ ఏమన్నాడంటే, నేను రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు, పూర్తిగా నా మాట విను. అది ముస్లిమ్సే ముస్లింని ఎన్నుకుంటారు, సిక్కులే సిక్కుని ఎన్నుకుంటారు. నువ్వు హరిజనువి, హరిజనుడే నిన్ను ఎన్నుకునేటట్టయితే మీ కులం ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరు వేరు, సిక్కు సిక్కుగా ఎప్పుడు వేరు ఉంటాడు, ముస్లిం ముస్లింగా వేరు ఉంటాడు. నువ్వు హిందువే అన్నాడు. మీరందరూ హిందువులే, మరి హిందువుల్లో మీరు సపరేట్ జాతిగా ఏర్పడతారు మీకు రిజర్వేషన్ వస్తే. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. మీరు జాతిగా ఉండొద్దు, అందరూ మీకు ఓటేయాలన్నాడు. ముస్లిమ్స్ మీకు ఒక్క హరిజనులే ఓటేయొద్దు, అందరూ ఓటేయాలి. అందరూ ఓటేసి అందరికీ మీరు నాయకులు అవ్వాలా అని గాంధీ ప్రతిపాదన. అదేగా కాన్స్టిట్యూషన్ అంటే. ఇది అప్పుడు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ వచ్చింది, అప్పుడు టెరిటోరియల్ లేదు. హైదరాబాద్ ఒక కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ ఒక కాన్స్టిట్యున్సీ, అట్లా వచ్చినాయి. అందులో నీకు కొన్ని రిజర్వేషన్లు. దాని చర్చ ఏం జరిగింది అప్పుడు? ఒప్పుకున్నాడు అంబేద్కర్, ఇది నిజమే అనుకున్నాడు. అంతేకాదు, ఆ కాన్స్టిట్యున్సీ లెక్క ప్రకారంగా తీస్తే 150 సీట్లు రిజర్వేషన్ వస్తున్నాయి దేశవ్యాప్తంగా. కమ్యూనిటీ ప్రకారంగా చేస్తే తక్కువ వస్తున్నాయి. నీ కమ్యూనిటీ వాళ్ళకు ఓటేయటం కూడా తెలవదు, వాళ్ళు ఓళ్ళల్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. మనం అందరం సపరేటు, మీరు రాండి ఓటేయండి, వాళ్ళకి తెలియదు. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా ఇగో ఇక్కడ ఒక దళిత లీడర్ ఉన్నాయా, ఆయనకు ఓటేస్తున్నాం రాండి అని అంటే అందరూ వచ్చేసి ఓటేస్తారు. మీరు అప్పుడు ఏమవుతారు? కాన్స్టిట్యున్సీకి మీరు లీడరు, ఒక కులానికి లీడర్ కాదు, కాన్స్టిట్యున్సీకి లీడరు. చాలామంది దళితులు తెలియదు ఇది. ఈ టర్న్ తీసుకొచ్చాడు, అందుకు అంబేద్కర్ ఒప్పుకున్నాడు. లేకపోతే అంబేద్కర్ వాడు ఎవడో చత్తండ కదా అని ఒప్పుకునే మనిషి కాదు. ఆయన రీజన్ ఆయనకు ఉంటుంది, దాని ప్రకారం నువ్వు వింటవా విను, లేకపోతే లేదు. అందుకే ఐసోలేట్ అయి ఉండడానికి గల కారణం అది. కమ్యూనిస్టులు ఏదో పెట్టి పూజవా గిట్టి పూజవా అన్నా కూడా మామూలుగా బయటకు పోయి దగ్గర పోయి, అరే ఇవన్నీ ఎందుకురా బాబు, రాండి మనం కలిసి పనిచేద్దాం అని బతిమిలాడే వాళ్ళని మనం రాండి అందరం చేద్దాం అన్నాడు. మీరు పా అని చెప్పేసి అన్నారు. పో అన్నాడు. నువ్వు పోతే నేను ఆర్గనైజ్ చేసుకుంటా అన్నాడు. ఆయన ఆర్గనైజ్ చేసుకున్నాడు, వదిలిపెట్టావు. వాళ్ళు అన్నారు కదా నువ్వు వదిలిండా, ఆయన స్నేహపూర్వకంగా ఉన్నాడు, రాండి అనే పద్ధతిలో ఉండు. ఇది చూడు, ఈ మార్పులన్నీ కూడా కమ్యూనిస్ట్ నాయకత్వానికి అర్థం కాదు, పీసీ చూసికి అర్థమవుతుంది.